ఐదస్తులు అందరికీ నమస్తే. నేను ఈరోజు నా స్టైల్లో కందిపప్పు చారు వేస్తున్నా అండి. దాంట్లో స్పెషల్గా పాలకూర టమాటా మిర్చేసి వేస్తున్నా. చాలా రుచిగా ఉంటుంది. పాలకూర ఉన్ను టమాటా కాంబినేషన్లో చేయొద్దంటారండి, ఎందుకంటే స్టోన్స్ వస్తాయంటారు. ఏం రావండి, నా పెళ్ళైన కానుండి వేస్తున్నా, స్టోన్స్ అనేటివి ఏం రాలేదు. చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ముందుగా కందిపప్పు కడిగి పెట్టుకున్నా అండి. మంచిగా 2 సార్లు కడిగి పెట్టుకున్నా. దాంట్లోకి టమాటా, పచ్చిమిరపకాయలు, కొన్ని ఎల్లిపాయలు, అలాగే మంచిగా కడిగి కడిగేసి పెట్టుకుని మంచిగా కడుక్కున్న పాలకూర కూడా ఇందులో వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు, కొంచెం ఆయిల్. పసుపు ఆయిల్ ఎందుకంటే పప్పు తొందరగా ఉడకడానికి. అలాగే కొన్ని మెంతులు. ఈ కాలంలో ఆకుకూరలు చాలా వండుతాయి కదండి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు అవన్నీ వేసుకున్నాం కదా, ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందామండి. ఆకుకూరలు ఇప్పుడు చాలా వండుతాయి, మంచిది ఆరోగ్యానికి. ఎందుకంటే చలికాలంలో ఆకుకూరలు ఎందుకు వండుతాయి అంటే చల్లగా ఉంటుంది కదండి వాతావరణం, అందుకే చాలా ఆకుకూరలు కూరగాయలు మంచిగా తాజాగా ఉంటాయి. అదే ఎండాకాలం అయితే ఎండ బాగా కొట్టడం వల్ల ఎండకు కూరగాయలు వాడిపోయినట్టు ఉంటాయి, అలాగే కూరలు టేస్ట్ ఉండేవి. ఇప్పుడు చలికాలంలో ఏ కూర అయినా చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఎట్లా వండుకున్నా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు 4 to 5 విజిల్స్ వచ్చేదాకా పప్పును ఉడకబెట్టుకుందాం. గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నాం అండి. ఇప్పుడు కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుందాం. కుక్కర్ పొయ్యి మీద పెట్టినాం కదండి, ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుదాం. ఇప్పుడు 5-6 విజిల్ వచ్చిందండి, గ్యాస్ ఆఫ్ వేసుకుందాం. ప్రెషర్ పోయేరాక ఉంచుదాము. ప్రెషర్ ఉండగా మూత తీయద్దండి, మూత తీస్తే పేలిపోతుంది కుక్కరు. పప్పు ఉడికిందండి, మూత తీసి చూద్దాము. అలాగే పక్కకు పాపడాలు వేయించుకుంటానండి. పప్పు చారు పాపడాల కాంబినేషన్ బాగుంటుంది, అందుకే కొన్ని పాపడాలు కూడా వేయిస్తున్నాం. పప్పు కుక్కర్ మూత తీసి చూద్దామండి ఉడికిందా లేదు. ఇప్పుడు పప్పును మెరుపుకుందామండి. పప్పు మంచిగా ఉడికింది. తగినంత కారం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మంచిగా మెదిగింది కదండి. ఇప్పుడు చింతపులుసు పోసుకుందాం. పిసికి పెట్టుకుని చింతపులుసు పోసుకుందాం. రుచికి తగినంత ఉప్పు, కొంచెం కళ్యాణం, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని టమాటా, కొంచెం వెల్లిపాయ జీలకర్ర పేస్ట్. మంచిగా మసులుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లాకు. ఈ సీజన్లో మాత్రమే ఉల్లాకు, కొత్తిమీరాకు, మెంతాకు బాగా దొరుకుతుందండి. ఇప్పుడు ఇందులో వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం ఆయిల్ అండి. ఆయిల్ ఎందుకంటే పప్పు మసిలేటప్పుడు ఆయిల్ పోస్తే చాలా రుచిగా ఉంటుంది, అందుకే ఆయిల్ పోస్తున్నా. కొంచెం పప్పుని ఇలా మంచిగా మసలనియాలండి. పప్పు ఎంత మసలితే అంత టేస్ట్ వస్తుంది. అలాగే పక్కకు గిన్నె పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకొని పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేడైందండి. కొన్ని ఆయంట గింజలు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు, ఎల్లిపాయలు కొంచెం ఫ్రై కానియాలి. అలాగే కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం మెంతాకు, కొంచెం కరివేపాకు, అలాగే ఉల్లాకు, ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అయితే పప్పుచారుకు మంచిగా టేస్ట్ వస్తుందండి, అందుకే మంచిగా ఫ్రై కానియాలి. ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుదాం. చూస్తారు కదా, ఈ విధంగా మంచిగా ఫ్రై కావాలి. ఉల్లిగడ్డ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందండి. అలాగే కొంచెం ఇంగువ, అలాగే కొంచెం పసుపు. ఇప్పుడు ఈ పోపుని పప్పుచారులో వేసుకుందాం. ఇంగువ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేను కంపల్సరీ ఇంగువనే వాడతా అండి. ఇంగువ వేసుకుంటే చాలా మంచిది, అరుగుదల కూడా మంచిగా ఉంటుందండి, అందుకే ఇంగువ వాడతాను నేను ఎక్కువ. చూస్తారు కదండి, నా స్టైల్లో కందిపప్పు పాలకూర రెడీ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ అయితే తప్పకుండా కొట్టండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మన తప్పులుంటే క్షమించండి.